చేరి వచ్చిన తెలుగు క్రైస్తవ సంఘము పూజార వారందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యంగా ఈ సంఘ కాపర్లు వేణుబాబు గారికి, శైలస్ గారికి, అదేవిధంగా డేవిడ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మా అన్నయ్య చెప్పినట్లు డేవిడ్ గారు మాకు సమీప బంధువు. సో మేము రాగానే మొదటగా వారింటికి వెళ్ళాము. మేము హాయిగా అంటే హెవీ టిఫిన్స్ చేసి వచ్చాము. మేము అనుకున్నాం చాలాసేపు ఉంటుందేమో అని, కానీ హాఫ్ అన్ అవర్ కుకింగ్ చేశారు. వెరీ గుడ్. ఐ విల్ క్లోజ్ విత్ అంటే మాకు ఆకలేం అవ్వట్లేదని. సో అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులు రాళ్ళ సాల్మన్ గారికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అన్నయ్య గారు ఉన్నారు, దేవుని సేవకులు డానియల్ అయ్య గారికి వందనాలు. నేను దుబాయ్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చాను 1 వీక్ కొరకు. నేను వస్తున్నానని చెప్పినప్పుడు మరి ఎలాగో వస్తున్నా ఒక 2 సండేస్ కవర్ అయ్యేటట్టుగా చూసుకున్నాను. అంటే నా ట్రైనింగ్ అయిపోయాక ఒక 2 సండేస్ నెక్స్ట్ సండే వరకు నేను ఈ యొక్క దుబాయ్ యుఏఈలో ఉండబోతున్నాను. అదేవిధంగా మా ప్రయాణం సహోదరుడు వేణు గారు మమ్మల్ని చాలా ఇటు అటు తీసుకువెళ్తున్నారు తన కారులో. అందరిని బట్టి ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తూ, సోదరుడు మా చర్చ్ మెంబర్ జాన్, అదే రీతిగా మరి స్నేహితుడు అక్కడ ఇద్దరు ఉన్నారు, వారికి వందనాలు. వెన్సన్ పాల్ కూడా వచ్చారు, దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలోనండి యేసుక్రీస్తు తాను పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఒక మాట, తన స్లోగన్ ఒకటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని అన్నాడు. మారు మనస్సు పొందండి అన్నాడు. మారు మనస్సు పొందండి అంటే ఇంకొక చోట యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని. యేసు ప్రభును అంగీకరించిన తర్వాత మారేది ఏంటి అనేది కదా, మనస్సు అని అన్నాం. చాలా వెరీ బ్యూటిఫుల్. మార్పు అనేది మనం ఆలోచిస్తేనండి దాన్ని ఏమంటామంటే ఆత్మీయ వైఖరి అని అంటాం. స్పిరిచువల్ యాటిట్యూడ్ మారాల్సింది ఏంటి? క్రైస్తవ సంఘములో, క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాల్సిన ఒక 4 యాటిట్యూడ్స్, స్పిరిచువల్ యాటిట్యూడ్స్. సంఘాల్లో ఉన్నది ఏంటి, ఉండాల్సింది ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. నేను నమ్మాను ప్రభును అంటే ఐ హ్యావ్ టు చేంజ్ సంథింగ్. వాట్ ఈస్ దాట్? ఏంది మారాల్సింది? అది ఎప్పుడైతే సంఘములో ఇలాంటి యాటిట్యూడ్ వస్తుందో చూడండి, అప్పుడు సంఘం అనేది మెలకుగా ఉంటుంది, సంఘం అనేది విస్తరించబడుతుంది, సంఘం అనేది ఉజ్జీవింపబడుతుంది. అందరం ఆమేన్ చెబుదామా? అందుకే అది అంతరంగంలో నుండి రావాలండి. చేంజ్ అనేది హృదయంలో మార్పు. ఏ మార్పు అనేది చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని చూజ్ చేసుకున్నాను, టైం కూడా లేదు. ఒక 4 విషయాలు నేను ఎంపిక చేసుకున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, పౌలు గారు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. యాటిట్యూడ్ అనేది ఏంటని. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఒక సన్నివేశం చెబుతారు. మీరేం తీయనక్కర్లేదు, నేను మీకు చెబుతాను. ఆయన లవ్ గురించి రాస్తాడు. ప్రేమ. సంఘంలో ఉండాల్సింది ఏంటి? లవ్. కానీ ఏమున్నాయని లిస్ట్ రాశాడండి. ఆ లిస్ట్ ఏం రాశాడు? అక్కడ ఆ సంఘంలో భాషలు ఉన్నాయి, ఆ సంఘంలో ప్రవచనాలు ఉన్నాయి, ఆ సంఘంలో స్వస్థతలు ఉన్నాయి, ఎన్ని వరాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉండొద్దా? ఉండాలి. కానీ అసలైన యాటిట్యూడ్ ఏంటో తెలుసా? లవ్. నైసి. అందుకే క్రైస్తవ జీవితంలోనండి యాటిట్యూడ్, స్పిరిచువల్ యాటిట్యూడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ వైఖరి. నేను
నేను ప్రవర్తించే విధానం చాలా ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అనంటే ఇది దేవుడి సంఘం. ఈ దేవుడి సంఘంలో మనందరం కూడా అవయవములము. మనందరం అవయవములం. ఈ అవయవాలన్నీ యొక్క యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైనది. అదర్వైజ్ ఈ బాడీ అనేది సరిగా పనిచేయదు. ఒకరికి ఒకరు అనే సూత్రము లేక బైబిల్ విధానాన్ని మనం ఆలోచిస్తానండి, సంఘములో ఒకరికి ఒకరు ఎలా ఉండాలి, అది యాటిట్యూడ్ అంటాడు. అప్పుడే సంఘము జీవము కలిగినదిగా ఉంటుంది. సో నంబర్ 1, ఒకటి, జీవము గల దేవుని సంఘంలో దేవుడి బిడ్డల వైఖరి ఎలా ఉండాలి అంటే విధేయులుగా ఉండాలి. ఒబీడియన్స్. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పిన దాని ప్రకారంగా చేయటమే విధేయత. ఈ విధేయత అనేది అన్ని వైఖరిలో కంటే విధేయత చాలా గొప్పదట. విధేయత కలిగిన వ్యక్తి ఏది చెబితే అది చేస్తాడు. ఏది చెబితే అది చేస్తాడు. ఇది ఎక్కడ ఉండాలి? విశ్వాసులలో ఉండాలి, సంఘములో ఉండాలి. ఈ విధేయత దేవుని బిడ్డలందరిలో ఉండాలి. ఈవెన్ పాస్టర్ మొదలుకొని సంఘ బిడ్డలందరి వరకు ఈ విధేయత అనేది కనబడాలి. ఇంతకీ విధేయత అనేది ఎందుకు ఉండాలి అని అంటే దేవుడిని మహిమపరచడానికి, టు గ్లోరిఫై గాడ్. నా విధేయత మొదటగా దేవుడికి మహిమ తెస్తుంది. ఇఫ్ ఐ డు నాట్ ఒబే, గాడ్ విల్ నాట్ బి గ్లోరిఫైడ్. అది గుర్తుపెట్టుకో. నేను ఎందుకు విధేయత చూపించాలి? నేను దేవుడిని మహిమపరచాలి. రెండవది, నేను విధేయత ఎందుకు చూపించాలి అని అంటే నేను దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి. దేవుడు నన్ను దీవించాలంటే ఐ మస్ట్ ఒబే, ఐ మస్ట్ బి ఒబీడియంట్ టు గాడ్. మూడవది, నేను ఎందుకు విధేయత చూపించాలంటే నేను దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. దేవుని సంఘంలో బిలీవర్స్ మధ్యలో నేను దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే ఐ మస్ట్ బి ఎన్ ఒబీడియంట్ పర్సన్. సంఘ కాపరికి ఇక్కడ మనం ఒబీడియంట్ లేవనుకోండి, మన మైండ్ వచ్చుకొని పాట వచ్చామనుకోండి, మీరేమనుకోవద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్టర్ గారు అనుకోండి, ఏం పాడుతుంది ఈమె, ఏం పాడతాడు ఈయన, నేను చెప్తే అసలే వినడు. హూ విల్ బి గ్లోరిఫైడ్? యూ టెల్ మీ. విల్ గాడ్ బి గ్లోరిఫైడ్? నో, నాట్ ఎట్ ఆల్. దేవుడు మహిమపరచబడడు. అందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్ అది బ్యాడ్ ఎగ్జాంపులే, కానీ మనకు నేర్చుకోవడానికి. సాల్ అనేటటువంటి రాజు దేవుడి ఆజ్ఞను మీరాడు. దోపుడు సొమ్మును తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అర్పించకూడని, ఆయన బలి అర్పించకూడదు, కానీ ఆయన అర్పించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ జరిగిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. క్రైస్తవ దేవుని మహిమ కలుగును. ఎంత గొప్ప సంగతి. మనం ఎన్ని బలులు అర్పించినా ఇఫ్ వి డోంట్ ఒబే టు గాడ్, దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదంటాడు. సో నేను ఎందుకు విధేయత చూపించాలని తెలుసుకున్నామంటే, నంబర్ 1, నా ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నా బలి కంటే ఎక్కువగా నేను దేవునికి లోబడితే నా ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నా జీవితంలో దీవెనలు వస్తాయి. నేను విశ్వాసం మధ్య సాక్షిగా ఉంటాను. నాలుగవది ఏంటంటే అన్య జనుల మధ్యలో కూడా సాక్షిగా ఉంటాను. దీస్ ఆర్ ద బిలీవర్స్, దీస్ ఆర్ ద క్రిస్టియన్స్ అంటారు, లేకపోతే అనరు. మనం ఎక్కడైనా విధేయులుగా మారిపోయామనుకోండి, అన్య జనాంగం ఈజీగా గుర్తుపెడుతుంది. వాట్ క్రిస్టియన్స్ ఆర్ దీస్ అంటారు. వీళ్ళు ఇట్లాంటి క్రైస్తవులు ఉంటారా సమాజంలో అని అంటారు దేవుని బిడ్డలారా. అందుకై దేవుని బిడ్డలందరూ కూడా దేవునికి విధేయత చూపించిన వారుగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యేసుప్రభువే. మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాం కదండి. He was obedient to his father. Amen. ఆయన గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నా తండ్రి, నీ చిత్తమైతేనే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఆయనను నా ఇష్టము కాదు, your will be done. నీ చిత్తం. దట్ ఈస్ ఒబీడియన్స్. నేను ఎవరు అండి? ఆయనే
ఒబీడియంట్గా ఉన్నాడు. మన జీవితంలో ఎలా ఇంకెంతగా ఉండాలి దేవుని యొక్క వాక్యంలో. కానీ మరి దేవుని సంగమ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే నేను ఒక 2 సన్నివేశాలను మీతో చూపిస్తాను. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. నేను చెప్పు మాటల ప్రకారంగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చిన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేయును. ఈ మాటల్ని మనం గమని, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ఏమని పిలుస్తారంట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మరి ఏమన్నా యూజ్ ఉందా? లేదంటే. అందుకే విశ్వాస జీవితంలో నుండి ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాల్ గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు తాను రాస్తూ ఉంటాడు, నీ విధేయత అందరికీ ప్రచురమైంది. 16వ అధ్యాయం 19వ వచనంలో, 16వ అధ్యాయం 19వ వచనంలో, నీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక పుజారాలో ఉన్న సంఘం విధేయత అందరికి ప్రచారం కాదు. యూఏలో అందరికి. తెలుగు క్రైస్తవ సంఘం పుజారా దేవుడికి లోబడేటటువంటి సంఘం. ఇన్ వాట్ ఏరియా? ఏ ఏరియాలో నేను దేవుడికి లోబడ, ఏ విషయంలో నేను దేవుడికి లోబడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయంలో నేను దేవుడికి లోబడాలంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దానికి లోబడాలి. ఏం మాట్లాడతాడు దేవుడు? నేను ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నా విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ నన్ను ఏదైనా సరి చేసుకోమంటున్నాడా? బి ఒబీడియంట్. నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడా? బి ఒబీడియంట్. ఏదైనా పాపాన్ని తొలగించుకోమంటున్నాడా? అక్కడ ఒబీడియంట్ కావాలి. నేను ఇక్కడ సరి చేయబడాలా? అక్కడ ఒబీడియంట్ కావాలి. దాట్ ఈస్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అన్నాడు దేవుని బిడ్డలారా. మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. అదేవిధంగా దేవుడు ఇంకా ఏదైనా పని చేయమంటున్నాడా నన్ను? ఏదైనా పరిచయం చేయమంటున్నాడా నన్ను? దేవుని సంఘానికి ఏదైనా ఉపయోగకరంగా ఉండమంటున్నాడా నన్ను అనే విషయంలో మనం ఆలోచన చేయాలి. ఒక భక్తుడు ఉన్నాడు, హోవార్డ్ యాండ్రిక్. ఆయన ఏం చెబుతాడో తెలుసా అండి? ఈ విధేయత గురించి ఆయన ఏం మాట్లాడతాడంటే, పీపుల్ హూ లివ్ ఫర్ లాంగ్, అట్లీస్ట్ 50 years సంఘంలో ఉన్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి 50 years 50 సంవత్సరాలు ఉన్న వారందరూ ఎలా ఉండాలంటే షుడ్ బి ద మోస్ట్ ఎక్సైటెడ్. 50 నేను మొన్ననేమో 50లో ప్రవేశించిన దేవుని స్తోత్రం. నాలాంటి వాళ్ళందరూ సంఘంలో ఎలా ఉండాలి అని అంటే మోస్ట్ ఎక్సైటెడ్గా ఉండాలి. దేన్ని బట్టి? దేవుడిని బట్టి. నా విధేయత అందరూ నేర్చుకోవాలి. ఇంకెంతకాలం విధేయుడిగా ఉండవు. 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా నన్ను చూసి ఏం నేర్చుకుంటారు సంఘంలో? దాట్స్ ఇంపార్టెంట్. దే మస్ట్ బి మోస్ట్ ఎక్సైటెడ్, కమిటెడ్, ప్యూర్, సర్వెంట్ లైక్ పీపుల్ ఇన్ ద చర్చ్. సేవకులుగా మారిపోవాలి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళంతా అలా మోడల్గా ఉండాలంటే ఇదండి దేవుడి సంఘంలో కావాల్సింది. మస్ట్ బి ఒబీడియంట్. రెండవ మాట ఏంటంటే తగ్గింపు, హ్యూమిలిటీ అని అంటారు. దీని గురించి మాట్లాడుకోవాలంటే అండి, ఇది కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే మాటనే. హ్యూమిలిటీ అంటే తగ్గింపు. దేంట్లో తగ్గింపు? ఎలా తగ్గింపు? ఈ తగ్గింపులో ఉన్న అర్థం ఏంటో తెలుసా అండి? ఈ తగ్గింపులో త్యాగం ఉంది. ఈ తగ్గింపులో మనల్ని మనం త్యజించుకొని ఉంటాం, త్యాగం చేస్తాం, త్యజించుకుంటాం. యేసు ప్రభు అదే చెబుతూ వచ్చాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 38-39లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నన్ను వెంబడింపనివాడు నన్ను వెంబడింపనివాడు
నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు పోగొట్టుకొనును గాని నన్ను వెంబడి తన సిలువనెత్తుకొని అంటే యూ హ్యావ్ టు, నీవేదో త్యజించాలి, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. తగ్గింపు రావాలి, ఏదో ఒక త్యాగం రావాలి. తగ్గింపు లేకుండానండి దేవుడు మహిమపరచబడ్డాడు. ఇట్ షుడ్ బి దేర్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభు యేసుక్రీస్తు గురించి ఏమనుందో తెలుసా? 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన దేవుడితో కూడా సమానముగా ఉన్నప్పటికీ, చెప్తారా, దేవుడితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా దాసుని స్వరూపం ధరించి తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనే ఈ శిలువ ధ్యానాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? ఆయన తగ్గింపును ఎలా తగ్గించుకున్నాడు? చాలా హై ప్లేస్ నుండి లో ప్లేస్కి వచ్చాడు. మేనేజర్ పోస్ట్ నుండి వాచ్మెన్ పోస్ట్కి వచ్చాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మనకేం పాసిబుల్ ఏం కాదు. కానీ ఆయన ధనవంతుడై ఉండి దట్ షుడ్ బి దేర్. మనకు తగ్గింపు రావాలి. జబరై కుమార్ల తల్లి ఏసై దగ్గరికి వచ్చి సార్, నా కుమారులని నీ కుడి వైపున ఒకరిని, లేకపోతే రావా గుడికి, లేకపోతే గుడికి రావా, నాకు మైక్ ఇస్తేనే వస్తా అనేటోళ్ళు ఉంటారు. నాకు ప్రార్థన ఇస్తేనే. మీరు చూడండి సంఘాల్లో, నాకు ఇక్కడ సంఘం తెలియదు కానీ నేను చూసిన దగ్గర ఇంకో 2 వారాల నుండి ఇక్కడ కూడా తెలుస్తుంది. ఎక్కడుంది నీ తగ్గింపు? నీకు మైక్ ఇవ్వకపోతే నువ్వు రెగ్యులర్గా గుడికి ఆడదంతా అక్కడ తెలుస్తుంది నీకు తగ్గింపు. నీకు చైర్ ఇవ్వకపోతే కింద కూర్చో, అక్కడ తెలుస్తుంది నీ తగ్గింపు. ఆయనే పైనుంచి కిందికి వచ్చాడు. మనమేమో మనం ఉన్న సీటు వదలం, ఎక్కడ తగ్గం. ఈ మధ్యలో మంచి కొటేషన్ వచ్చింది, తగ్గేదేలే. క్రైస్తవులకు అది పనికిరాదు, తగ్గాలి. క్రైస్తవులకు పనికిరాదు, అది తగ్గాలి. దేవుని సంఘములో గొప్పవారుగా ఉండాలి అని అంటే అందరికంటే సర్వెంట్గా మారు. యేసయ్యనే తగ్గించుకొని శిష్యుల పాదాలు. హలో చర్చ్, హౌ ఈజ్ అవర్ యాటిట్యూడ్? మన స్పిరిచువల్ యాటిట్యూడ్ సంఘంలో ఎలా ఉంది? నా స్టంబుల్ ఈ మధ్యలో ఆర్మూర్లో మా చర్చ్కి సిఐ గారు వస్తున్నారు. ఆర్మూర్ సిఐ ఆయన అనుకున్నాడు, నేను ఆయన గుర్తుపట్టా. ఒక వ్యక్తి చెప్పాడు, రేపు ఎవరో ఒకరు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వస్తారా? నేను గెస్ చేసిన, వాళ్ళ రిలేటివ్ కాబట్టి ఆయన వచ్చాడని నాకు ముందే పేపర్ ద్వారా చదివిన. చర్చ అయిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఆయనకు ప్రార్థనో లేకపోతే ఏదో ఇద్దాము అని అనుకున్నా. ఈరోజే వచ్చాడు కదా అని ఆరాధన అయిపోయిన తర్వాత కలిసా. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్న, నన్ను ఏం ప్రత్యేకంగా చూడవు, నేను అందరిలో కొన్ని, మీరు ఎక్కడ కూర్చొని తింటారా అనే కూర్చొని తింటానే. మీరు నాకు స్పెషల్గా గుర్తు చేసి నా సిఐ నో ఐఎమ్ ఆల్సో ఈక్వల్ అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని పిల్లారా, దేవుడి సంఘంలో ఉండాల్సింది ఏంటో తెలుసా అండి? హ్యూమిలిటీ. జాన్ ద బాప్టిస్ట్ ఆయన ఇచ్చవలసినది ఫలాని సిస్టర్ పాట నాకెందుకు ఇవ్వరు? నో. ఫలాని బ్రదరే పాట పాడతారు, నాకెందుకు ఇవ్వరు? నో. నీ టైం వస్తుంది, అంతవరకు నువ్వేం చేయి, తగ్గించుకో. 3వ యాటిట్యూడ్ చెబుతున్నా. 3వది ఒకటేమో విధేయత, 2వది తగ్గింపు. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు? అక్కడ నుండి ఇక్కడ తను తాను మస్తు తగ్గించుకున్నాడు. ఎక్కడ నుండి? ఓ అంత దూరం నుంచి కిందికి వచ్చింది. అసలు ఏంటి పిచ్చి లోకం? ఏం త్యాగం అది? ఎవరు వస్తారు? వెళ్తామా ఎక్కడికైనా త్యాగాలు చేసి? అది కావాల్సిందే. 3వది ఏంటంటేనండి, క్రైస్తవ జీవితంలో స్పిరిచువల్ యాటిట్యూడ్, ఆత్మీయ వైఖరి ఏంటంటే
సెల్ఫ్ డిసిప్లిన్. అందరం ఆమేన్ చెబుదాం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ. వ్యక్తిగత క్రమశిక్షణ. ఈ వ్యక్తిగత క్రమశిక్షణలో పౌలు గారు ఏమంటారంటే, నేను అనేకులకు బోధిస్తున్నాను, ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిపోదునేమో అని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. నలగొట్టుకుంటున్నాడు అంటే మనల్ని మనం జాగ్రత్తగా కాసుకోవాలంటే, జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఎక్కడైనా పాపం చేస్తున్నానా, ఎక్కడైనా తప్పిదములో పడిపోతున్నానా అని మనం చూసుకోవాలి. అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే పడిపోతునేమో, అందుకై మనల్ని మనం చూసుకోవాలంటాడు. సెల్ఫ్ డిసిప్లిన్. నేను ఒక భక్తుడి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను, అవన్నీ తెలుసు. సెంట్ ఆగస్టిన్ 350 to 420 AD, 420 or 430, 4వ శతాబ్దపు సంఘ ఫాదర్. చాలా పెద్ద థియాలజీ రాశాడు ఆయన చాలా పుస్తకాలు రాశాడండి. క్రైస్తవ సంఘానికి చాలా సమాచారాన్ని ఇచ్చి వెళ్ళాడు థియాలజీ గురించి, దేవుడి గురించి. ఆయన బబులోను లేక లోకాన్ని ఎలా చూశాడంటే పాపముగా చూశాడట. ద వరల్డ్, ఈ వ్యూడ్ ద వరల్డ్ యాజ్ సిన్ అంటాడు. అండ్ తాను రాసిన పుస్తకంలో ద సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఏం రాశాడంటే, ఓకే, మనుషులకి 2 పోరాటాలు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ 2 areas, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 aspects. ఏంటి ఆ వైరుధ్యాలు, ఏంటి ఆ పోరాటాలు అంటే, ఒకటి అంటాడు ద సిటీ ఆఫ్ గాడ్ అండ్ ద సిటీ ఆఫ్ మ్యాన్. దేవుని పట్టణాన్ని గురించి, ఈ లోకాన్ని గురించి పోరాటం జరుగుతూనే ఉంటుందంట విశ్వాసులకు. రెండవది ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ మ్యాన్ అంటాడు. నేను దేవుని చిత్తాన్ని వెంబడించాలా, మనుషుల చిత్తాన్ని నేను వెంబడించాలా? ఎక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుని చూడండి. మూడవది ఆయన ఏమంటాడంటే, కల్చర్స్ ఆఫ్ బాబిలోన్, రోమ్ అండ్ కల్చర్ ఆఫ్ ద చర్చ్. నేను సంఘ క్రమాన్ని వెంబడించాలా, సంఘ పద్ధతులను వెంబడించాలా, లోకపు పద్ధతులను వెంబడించాలా? దిస్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మనం సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోవాలట. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మన జీవితంలో పాపము అనేది ఏలటానికి వస్తుందో ఆ విషయంలో మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవాలి. పౌలు గారు అంటాడు, అథ్లెటిక్స్ గురించి రాస్తాడు. పోరాట పందెమందు పోరాటము చేయువాడు మితముగా ఉండును. ఆమేన్. ఉరికేవాడు ఇంత పెద్ద పొట్టేసుకుని ఉంటాడా? ఉరకగలడా? మరి ఏం చేయాలి? ఫస్ట్ పొట్ట తగ్గించుకోవాలి. క్రమశిక్షణ అంటారు చూడండి, అదే సెల్ఫ్ డిసిప్లిన్. విశ్వాస జీవితంలో మన యాటిట్యూడ్ ఒక్కసారి అయిపోదు. ఇవి ఆత్మీయంగా ఎదగడానికి ఏదైతే అడ్డు వస్తున్నాయో వాటిని పక్కన పెట్టినప్పుడు అండి మన జీవితంలో మనము పోరాటం చేయగలుగుతాం, మనము క్రమశిక్షణలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె అట్టి జనము మధ్యను కదా. ఆ జనం ఎలాంటిది? చాలా డేంజర్. ఆ జనం మధ్యలో దేవుని పిల్లలుగా మనం ఎలా కలబడాలంటే జ్యోతుల వలె, వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ఉండాలంట. అది సెల్ఫ్ డిసిప్లిన్. 4వది చెప్పి నేను ముగించేస్తాను. 4వది ఏంటంటే, మొదటిది ఏం చెప్పానండి? విధేయత. నంబర్ 2 తగ్గింపు. నంబర్ 3 వ్యక్తిగత క్రమశిక్షణ. మీకు ఇంకో మాట చెప్తా. వ్యక్తిగత క్రమశిక్షణలో ఒక 2 అలవాట్లు ఉండాలి. నంబర్ 1 ఏంటంటే బైబిల్ రీడింగ్. సెల్ఫ్ డిసిప్లిన్లో బైబిల్ రీడింగ్. నంబర్ 2 ప్రేయర్, ప్రార్థన. ఇది వ్యక్తిగత క్రమశిక్షణలో ఒక భాగం. ఇది అలవాటు చేసుకోవాలి, ఇది అలవాటుగా ఉండాలి. సో నంబర్ 4 ఏంటంటే
అకౌంటబిలిటీ, జవాబుదారీతనము. ఒకరికొకరము జవాబుదారీతనంగా ఉండాలి. ఉదాహరణకి మరి మీలో కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ అక్కడ ఉన్నారు. జవాబుదారీతనం ఎలా అని అంటే, మీకు శాలరీ ఎంత వస్తుందో మీ భార్యకి చెప్పాలి. ఇద్దరు అకౌంటబిలిటీ. ఆమె ఎంత ఖర్చు పెడుతుందో ఈయనకు చెప్పాలి. దట్ ఈస్ అకౌంటబిలిటీ. ఎస్ ఆర్ నో? దేవుని సంఘంలో పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ప్రోగ్రామ్స్ కాదు, మన ప్రజలు ఇంపార్టెంట్. ఏ విషయంలో అకౌంటబిలిటీ? నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. అకౌంటబిలిటీ విషయంలో ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీ కంటిలో ఉన్న దూలము నెచ్చక ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? వావ్. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన సహోదరుని కంటిలో నలుసు చూడొచ్చా చూడొద్దా? ఎవరు చెప్పట్లా? ఫస్ట్ చూడాలా వద్దా? చూడాలి. వెరీ గుడ్. అదే రెస్పాన్సిబిలిటీ అంటే, అదే అకౌంటబిలిటీ అంటే. నా సహోదరుడు ఎలా అయినా ఉండని, నాకేం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే నీకు బాధ్యత లేదు, మనకు బాధ్యత లేదు. మన చర్చిలో సహోదరులు ఎలా ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు, అది అకౌంటబిలిటీ. జవాబుదారీతనం కావాలి. అయితే చూడాలి. ఎప్పుడు చూడాలి అంటే, నాలో ఉన్నటువంటి దూలం. అయితే ఈ దూలం కనబడది మనకి, నలుసే కనబడుతుంది. నలుసు ఎంత ఉంటుందండి? చాలా స్పెక్ట్ అంటాడు ఇంగ్లీష్. స్పెక్ట్, చిన్న రవ్వంత అసలు కనబడనంత ఉండేది మనకు పెద్ద కనబడుతుంది. మనలో ఉన్న దూలము అసలే కనబడదు. ఇంత పెద్ద దూలం అంటే బీమ్ అంటారు. బీమ్ ఏమో కనబడతలేదు, దూలమేమో నలుసేమో కనబడుతుంది. ఖచ్చితంగా ఒకరికొకరు చూసుకోవాలి. నీ కంట్లో ఏమున్నదో నేను చూడాలి, నా కంట్లో ఏమున్నదో నువ్వు చూడాలి. దిస్ ఈజ్ అకౌంటబిలిటీ. ఇది చర్చలో ఉందా? ఈ దినాలు ఎలా అయిపోయినంటే, నాకేం చేసేది, నాకేం బాధ, నాకెందుకు? ఈజ్ ఇట్ చర్చ్ ఆర్ సంథింగ్? ఇది సంఘమా లేకపోతే కాదా? సంఘము అయితే ఒకరికొకరు, యేసయ్య చెప్పాడు, ఒకరికి ఒకరు అను. నేను కొన్ని రెఫరెన్స్ క్లుప్తంగా మీకు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చెప్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికి ఒకడు హెచ్చరించి. ఎప్పుడు? సమాజముగా కూడుట మానితే అంటాడు. బ్రదర్ ఎందుకు రాలా, సిస్టర్ ఎందుకు రాలా? దట్ ఈస్ అకౌంటబిలిటీ. ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలా? కాదు, అందరం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ పాస్టర్స్ డ్యూటీ. ఇది కేవలం పాస్టర్ గారి డ్యూటీ మాత్రం కాదండి, మనందరి డ్యూటీ. ఇంకొక మాట చెబుతాను. గలతీ 6:1 మీలో సహోదరుడు ఎవరైనా తప్పిదము చేసిన ఎడల అతన్ని ఎలా తీసుకుని రావాలి? సహోదరులారా, చదవండి. ఒకడు ఏ 6:1 ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతున్నేమో అని. జనరల్ గా ఎవరైనా తప్పిదం చేస్తే ఎలా కనబడతారంటే, ఈ పెద్ద పాపి. అసలు అందరం సేమ్ బోట్ లో ఉన్నామనే సంగతి చెప్తున్నాం. వీఆర్ ఆల్ ఇన్ సేమ్ క్లబ్. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఎవడైనా తప్పిదము చేస్తే జాగ్రత్తగా చూడాలట. వారిని క్రమశిక్షణలోనికి నేను కూడా శోధింపబడుదునేమో, ఏమో, ఐ డోంట్ నో.
రేపేమవుతానో తెలియదు, ఉన్న రోజే జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 18 యేసుప్రభు ఏం చెబుతాడు తెలుసా? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇంత గొప్ప సంగతి. నా ప్రసంగం క్లోజ్ అవుతుంది, ఒక్క 2 విషయాలు, మన టైం కూడా అయిపోతుంది. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నేను అడుగుతున్నాను, ఎవరు వెళ్ళాలి? యేసుప్రభు చెప్పినట్టు, నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే నువ్వే వెళ్తావా? కానీ ఎవరు వెళ్తారు? మనం వెళ్ళాలా రూల్ ప్రకారంగా, కానీ వెళ్తామా? వెళ్దాం. అంటే మనం యేసుప్రభు చెప్పిన దానికి వాస్తవానికి యాంటీగా ఉన్నాం. ఫస్ట్ ఏం చెప్పిండంటే యేసుప్రభు, మొదట నువ్వు వెళ్ళు. వాడు వినాడు. రెండవ రూల్, తర్వాత 2 సాక్షులను తీసుకుపో. 3వది సంఘానికి చెప్పు. 4వది వినకపోతే అనిలకి చెప్పు. కానీ మనం ఫస్ట్ పోయి అన్నీ అవుతాం. ఎక్కడ? అనిల్ దగ్గర. ఇవన్నీ తీసుకొని వచ్చి అప్పుడు లాస్ట్కి ఆలోచన చేస్తాం. అందుకే ఏం చేయాలో తెలుసా అండి? ఒకరికి ఒకడు మనం హెచ్చరించుకోవాలి, జవాబుదారితనం కావాలి. పౌలు గారు ఒక హెచ్చరిక చేశాడు. ఎవరిని? సంఘానికి స్తంభములుగా ఉన్న 2. ఎవరు? యాకోబు, పేతురు, యాకోబు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడుతుంది. పేతురు, యాకోబు. వాళ్ళిద్దరూ ఒక విషయంలో అపరాధము చేసిరని తెలిసినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు దైవ లేఖనాల్ని మనం గమనిస్తే అక్కడ పౌలు పేతురును హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ప్రేమగా తప్పు చేసినప్పుడు సంఘంలో ఇలా చేయటం ద్వారా అభివృద్ధి కలుగుతుంది. ఎవడైనా పొరపాటు చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:20వ వచనంలో అందరి ఎదుట వానిని గద్దించమనుంది. కొన్నిసార్లు అందరి ఎదుట గద్దించండి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన యాటిట్యూడ్ అనేది మన జీవితంలో అలవర్చుకోవాలి. ఇది ఒక్కరోజు వచ్చేదేం కాదు, ఈరోజు ప్రసంగమైన కాదు. మన జీవితంలో అలవర్చుకుంటూనే ఉండాలండి. ఆమేన్. సో 4 విషయాలు మన జీవితంలో ఆలోచన చేద్దాం. నా యాటిట్యూడ్ ఏ విషయంలో మారాల్సిన విషయం ఉందా? ఏ విషయంలోనైనా నేను చేంజ్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందా? నా స్పిరిచువల్ యాటిట్యూడ్ ఎక్కడైనా అవిధేయతగా ఉందా? తగ్గింపు జీవితం లేదా? వ్యక్తిగత క్రమశిక్షణ లేదా? జవాబుదారీతనము లేదా? నేను మాత్రమే వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నా ఫ్యామిలీని మట్టుకే నేను కేర్ చేసుకుంటున్నాను, ఇతరులు నాకు అక్కర లేదు అని అనుకుంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అకౌంటబుల్ టు వన్ అనదర్, ఒకరికొకరు జవాబు చెప్పుకోవాలి. ఆ విధంగా మన చర్చ్లో స్పిరిచువల్ యాటిట్యూడ్ను డెవలప్ చేసినట్లయితేనండి ప్రభు మహిమపరచబడతాయి, మన చర్చ్ అభివృద్ధి చెందుతుంది. దేవుడి మాటల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.